సాంబశివరావు గారు, ఇంకొక ప్రశ్న ఏంటంటే, మనం ఎక్కడ ఉన్నామండి మానవ సహిత ప్రయోగాలు చేయడంలో? ఇండియా ప్లేస్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఐ థింక్ మనం కూడా చాలా దగ్గరకు వచ్చేసామమ్మా. మేబీ ఒక డికేడ్ వెనుకుంటామేమో. మనం ఈ సంవత్సరం ఇస్రోకి ఇచ్చిన 6 బాధ్యతలు చూసినట్టయితే, ఇస్రో ఏం చేయాలి? గగనయానికి రెడీ కావాలి అంటే మనిషిని అంతరిక్షంలోకి పంపి వెనక్కి తీసుకురావడం, అంతే ఆ ఎక్స్పెరిమెంట్. ఆ రెండవది, మనిషిని చంద్రయాన్ 4 లో భాగంగా చంద్రుడి మీదకి తీసుకెళ్లగలగాలి. ఇక 3, ఇంకొక 10-15 సంవత్సరాల నాటికి మన స్పేస్ స్టేషన్ మనం ఏర్పాటు చేసుకోవాలి. భారత అంతరిక్ష కేంద్రం లేదా భారత స్పేస్ స్టేషన్ ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు అవసరం వస్తుందంటే, ఇప్పుడున్నటువంటి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో మనం భాగస్వాములం కాదు. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి బిహైండ్ ఎవరైతే ఉన్నారో, పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, నాసా, అమెరికన్స్, కెనేడియన్స్, రష్యన్స్, జపనీస్, అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఒక కోఆపరేటివ్ మోడల్లో స్పేస్ స్టేషన్ ని గత 25 సంవత్సరాలుగా నడుపుతున్నారు. ఇది ఏం చేయాలో, ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకుంటున్నామో దాదాపుగా ఆ వర్క్ అంతా జరిగిపోయింది కాబట్టి 2030 నాటికి దీన్ని డీకమిషన్ చేయాలి అనే ఆలోచన కూడా జరుగుతుంది. ఇది డీకమిషన్ అయిపోతే దాన్ని సేఫ్ గా స్పేస్ ఎక్స్ వాళ్ళు ఎక్కడో అంటార్కిటికా ఏరియాలో వాట్ ఎవర్ వాళ్ళు అనుకున్న ప్లేస్ లో దాన్ని డిస్కార్డ్ చేసేసి డీకమిషన్ చేసేసిన తర్వాత, ఇప్పుడున్న ఆలోచన ఏంటంటే అమెరికా వాళ్ళకి వాళ్ళ ఓన్ స్టేషన్ ఉండాలని, రష్యన్స్ వాళ్ళ ఓన్ స్టేషన్ ఉండాలని గతంలో ఉండేవి వాళ్ళకి ఐఎస్ఎస్ కంటే ముందు. అలాగే ఇండియా లాంటి దేశాలు కూడా మా స్టేషన్స్ మాకు ఉండాలి. చైనా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ స్టేషన్ వాళ్ళకు ఉంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా మనం 2035 నాటికి అంటే ఇంకొక 10 సంవత్సరాల్లో మన స్పేస్ స్టేషన్ మనం ఏర్పాటు చేసుకునే విధంగా రెడీ అవ్వాలి అని అనుకున్నప్పుడు, దానికి సంబంధించినటువంటి దానికి ఏమేమి కావాల్సి వస్తాయి? ఇప్పుడు మనం మాట్లాడుకున్న డాకింగ్, అన్డాకింగ్ ప్రక్రియలను మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఒక స్పేస్ షటిల్ లాంటి దాన్ని మనం తయారు చేసుకోవాలి. అంతకంటే ముందు అసలు ఒక మనిషిని అంతరిక్షంలోకి తీసుకెళ్ళడం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఒక మనిషిని కొద్దిగా లాంగ్ స్టాండింగ్ గా మూన్ దాకా తీసుకెళ్లి మూన్ మీద ల్యాండ్ అయ్యి మళ్ళీ వెనక్కి తీసుకురావడం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ గా, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ గా ఒక 6 ప్రాజెక్ట్స్ ని ఆల్రెడీ మన యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. మన ప్రభుత్వం ఆ ఇస్రోకి ఆ బాధ్యత ఇచ్చింది. ఇస్రో కూడా ఆ పనిలో నిమగ్నం అయి ఉంది కాబట్టి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఈ సిరీస్ లో మనం చూసిన ఫస్ట్ మేజర్ ఎక్స్పెరిమెంట్ స్పేడెక్స్ అనమాట. ఏంటి, స్పేస్ లో డాకింగ్ ప్రక్రియ. మనమే 2 చిన్న చిన్న సెటిలైట్ లాంచ్ చేసి పిఎస్ఎల్వితో ఆ రెండింటిని ఒకదాన్ని ఒకటి ఫాలో అయ్యేలాగా, ఒకటి టార్గెట్ అనుకుంటే ఒకటి చేజర్ అనుకుంటే, ఆ 2 ఒకదాన్ని ఒకటి ఫాలో అవటం, ఒకదాన్ని ఒకటికి దగ్గరగా రావటం, దూరంగా రావటం, హ్యాచ్ అంటే లాక్ అవటం, డాక్ అవటం, అన్డాక్ అవటం, ఇవన్నీ కూడా మనం చేసాం. అవే రేపు మనం చేయబోయే ఈ స్టేషన్ ని బిల్డ్ చేసుకోవటానికి కానీ, మన అంతరిక్ష స్టేషన్ లో పనిచేయడానికి వెళ్ళవలసినటువంటి వ్యోమనాట్స్, మనం వాడుతున్న పదం అది. అమెరికన్స్ ఆస్ట్రోనాట్ అంటారు, రష్యన్స్ ఏమో కాస్మోనాట్ అంటారు, మనం ఏమో వ్యోమనాట్స్ అనాలని అనుకున్నాం మన ప్రభుత్వం, ఐఎస్ఆర్ వాళ్ళు. అలా మన ఓన్ ఆస్ట్రోనాట్స్, జనరిక్ టర్మ్ ఆస్ట్రోనాట్స్ ని మనం మన ఓన్ స్టేషన్ లోకి పంపించి మనకి కావలసినటువంటి ఎక్స్పెరిమెంట్స్, మనకి కావలసినటువంటి స్టడీస్ ని మనం చేసే విధంగా రెడీ అవుతున్నాం. సో మీకు రాకెటరీ విషయంలో వీఆర్ మోర్ ఆర్ లెస్ అన్ని విషయాలు చేయగలుగుతున్నాం. ఇంకా లిఫ్టింగ్ కెపాసిటీని పెంచుకోవాలి. లిఫ్టింగ్ కెపాసిటీని పెంచుకోవడానికి మనకి LEM-3 లాంటి దాన్ని కెపాసిటీ పెంచుదామా, ఇంకా ఇంకొద్దిగా పెద్ద వెహికల్స్ డిజైన్ చేద్దామనే ప్రాజెక్ట్ ఒకటి. దాదాపుగా 20 టన్నుల కెపాసిటీ, 20 టన్నుల పేలోడ్ ని మనం తీసుకెళ్లగలిగినటువంటి రాకెట్స్ మనం తయారు చేసుకోవాలని, అది అలాంటిది ఉన్నప్పుడే మనం హెవీ లిఫ్టింగ్ వీలవుతుంది. ఆ స్టేషన్ ని గతంలో లాగా 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు కాకుండా మనం 1 or 2 షార్ట్స్ లో స్పేస్ స్టేషన్ కి కావాల్సినటువంటి ఎసెన్షియల్స్ అన్ని తీసుకెళ్లి మనం స్పేస్ స్టేషన్ ని బిల్డ్ చేసుకోగలుగుతాం. అంటే ఇప్పుడున్న టెక్నాలజీస్ వరల్డ్ వైడ్ గా మనకు అర్థమైంది, లేదా ఉన్న 4-5 మేజర్ స్పేస్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ ఐఎస్ఆర్ఓ వీళ్ళకి అర్థమైంది. ఇదంతా ఉపయోగించుకుంటే టైం లైన్స్ కంప్రెస్ అవుతాయి. హిమబిందు గారు, ఇంతకు ముందు 5-6 సంవత్సరాల్లో చేయగలిగిన పనులు ఇప్పుడు మేబీ 1 or 2 ట్రిప్స్ లో
మేబీ ఫ్యూ మంత్స్ లో మనం చేసే అవకాశం ఉంది కాబట్టి ఇస్రో కూడా చాలా ఫాస్ట్ ట్రాక్ లో ఇవన్నీ చేయగలుగుతుందనే నమ్మకం ఉంది. ఆ ప్రభుత్వానికి ఆ నమ్మకం కుదిరింది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ అనౌన్స్ చేశారు. ఇస్రో ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. మన ఫస్ట్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ స్పేడెక్స్ అయిన తర్వాత అంతరిక్షంలోకి మనం మనిషిని పంపి వెనక్కి తీసుకురావడం. 5 నిమిషాలు ఉంటారా, అరగంట ఉంటారా, గంట ఉంటారా అనేది ఇంపార్టెంట్ కాదు. మనమంటూ ఒక స్పేస్ మాడ్యూల్ క్రియేట్ చేసి మన రాకెట్స్ తోటి లాంచ్ చేసి మనం అనుకున్న ఆర్బిట్ లోకి తీసుకెళ్లి మళ్ళీ అక్కడి నుంచి మనకి సేఫ్ గా ల్యాండ్ కాగలగటం. ఇప్పుడు ఇవాళ మనకి ఈ డ్రాగన్ కనుక ఫ్లోరిడా దగ్గరలో ఎలా స్ప్లాష్ అయిందో అదే స్టార్ లైనర్ అయ్యింటే ఆన్ ల్యాండ్ అయ్యేది. అదే ఇంతకు ముందు వాడినటువంటి స్పేస్ షటిల్ అనుకోండి, అదైతే ఒక విమానం లాగా ఒక రన్వే మీద ల్యాండ్ అయ్యేది. రష్యన్స్ కూడా అలా విమానం లాగానే ల్యాండ్ అవుతారు లేదా డ్రాప్ అవుతారు. 2 మోడల్స్ లోనూ వాళ్ళు పనిచేశారు. ఇలా రకరకాల మోడల్స్ మనకు ఉన్నాయి కాబట్టి రీఎంట్రీ సంగతి మనకు బాగా అర్థమైంది కాబట్టి హీట్ షీల్డ్స్ ని అంత రీఎంట్రీ టైంలో జనరేట్ అయ్యే 1600-1700 డిగ్రీల సెంటీగ్రేడ్ ని ఫేస్ చేయగలిగినటువంటి మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి మనం కొద్దిగా ఫాస్ట్ గా చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే క్యాప్సూల్ చూసామో అండి, దానిని చూసినప్పుడు మనకి ఇది అర్థం అవుతుంది ఏ స్థాయి హీట్ అది అక్కడ జనరేట్ అయింది. మొత్తం ఆల్మోస్ట్ ఒక కాలిపోయినట్టుగా అవుటర్ సర్ఫేస్ అంతా కనిపించింది. అట్ ద సేమ్ టైం లోపలంతా కూడా అంత ఇంటాక్ట్ గా ఉన్న పరిస్థితి. సో ఆ హీట్ షీల్డ్ టెక్నాలజీ అనేది ఏ స్థాయిలో ఇంప్రూవ్ చేయగలిగారు, ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. మనకి మీరు కల్పనా చావ్లా యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పట్లో టైల్స్ వాడేవాళ్ళు, సెరామిక్ టైల్స్. ఆ స్పేస్ షటిల్ పైన అంతా టైల్స్ అంటించి ఉంటాయి. ఆ టైంలో లిఫ్ట్ ఆఫ్ టైంలో ఒక టైల్ జరగటం వల్ల అదేమైంది, రీఎంట్రీ టైంలో అదే టైల్ ఊడిపోయిన ప్లేస్ లో మెటల్ ఎక్స్పోజ్ అయింది కాబట్టి 1600-1700 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచరు లేదా హై ప్రెషరు ఫేసింగ్ ప్రెషర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈజీగా మెల్ట్ అయిపోయి బాడీ ట్విస్ట్ అయిపోయి బ్రేక్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ ఆల్ ద ఆస్ట్రోనాట్స్ ఇంక్లూడింగ్ అవర్ ఓన్ కల్పనా చావ్లా. అలా జరగకుండా ఉండాలంటే హీట్ షీల్డ్ మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లీ మొత్తం కూడా వీళ్ళు రీడిజైన్ చేశారు. ఇప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళ డ్రాగన్ మాడ్యూల్ లో చూస్తే మీకు పైకా ఎక్స్ అని చెప్పేసి ఇదేంటంటే ఇట్స్ ఏ ఒక పాలీ మెటీరియల్ ఇంప్రెగ్నేటెడ్ విత్ కార్బన్ అన్నమాట. ఇదేమవుతుంది, అబ్లేటివ్ మెటీరియల్ అంటారు. అబ్లేటివ్ మెటీరియల్ అంటే ఆ హై ప్రెషర్ కి హై హీట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ఎక్స్పోజ్ అయిన లేయర్ ఆవిరైపోయి పక్కకి వెళ్ళిపోతుంటది. అంటే ఏంటి, ఆ హీట్ ఎప్పటికప్పుడు డిస్పర్స్ అయిపోయి వెళ్ళిపోతుంటది. మీ బాడీ దగ్గర ఉండదు ఇంకా అది. మీ స్పేస్ మాడ్యూల్ కి ఆ హీట్ కి సంబంధం లేదన్నట్టుగా. సో అలా మీరు ఒక 10 mm థిక్ ప్యాడ్ ఆలోచిస్తే లేదా మీరు ఒక 10 థిక్ ప్యాడ్ ఆలోచిస్తే ఎక్స్పోజ్ అవుతున్న ఏరియా కరిగిపోతూ కొంతవరకే మిగులుద్ది అనమాట. మళ్ళీ దాన్ని ఆ పార్ట్ అంతా తీసేసి మళ్ళీ వాడు రిఫర్బిష్ చేస్తారు. సో ఈ రీఎంట్రీ టైంలో ఏదైతే అట్మాస్ఫియర్ ని ఫేస్ చేస్తుందో అక్కడేమో థిక్కర్ హీట్ షీల్డ్ మెటీరియల్ ఉంటది. ఆ బాడీ అంతా కూడా హీట్ షీల్డ్ మెటీరియల్ ఉంటది. ఇప్పుడు రీయూజ్ చేస్తారండి సాంబశివరావు గారు? ఇప్పుడు ఏదైతే సాఫ్ట్ ల్యాండ్ అయిందో మీరు చెప్పినట్టు ఈ లేయర్ అంతా వెళ్ళిపోయింది కదా, ఈజ్ ఇట్ రీయూజబుల్? ఎస్, దాని మీద ఉన్నటువంటి హీట్ షీల్డ్ మొత్తాన్ని తీసేసి దాన్ని మళ్ళీ రిఫర్బిష్ చేసి మళ్ళీ అసెంబుల్ చేసి ఇట్స్ ఫ్యాస్టెండ్ అమ్మా. అంటే ఒక బాడీ మీద మనం ఇంకొక పొర పెట్టినట్టుగా, ఇంకొక థిక్ పొర పెట్టినట్టుగా ఒక చోట ఎక్కువ థిక్నెస్ ఉంటుంది, ఒక చోట తక్కువ థిక్నెస్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ హౌ ద రీఎంట్రీ ఓరియంటేషన్స్ ఉంటాయో. ఏదైతే ఈ పైకా మెటీరియల్ అంటున్నామో ఈ పాలిక్లోరిక్ మెటీరియల్ అది కొంత కరిగిపోయి ఆవిరైపోయింది కాబట్టి దాన్ని ఆ పార్ట్స్ వాళ్ళు రిప్లేస్ చేస్తారు. మళ్ళీ ఇదే డ్రాగన్ ని నెక్స్ట్ మిషన్స్ లో వాడుకుంటారు. ఇవన్నీ కూడా రీయూజబుల్. ఏదో ఒకసారి వాడేసాము అయిపోయింది తీసేయమని కాదు. అందుకనే స్పేస్ ఎక్స్ వాళ్ళు చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్ కూడా షార్ట్ డ్యూరేషన్ లో మళ్ళీ రిపీటెడ్ గా మళ్ళీ చేయగలుగుతున్నారు అనమాట. వాళ్ళు ఈ డ్రాగన్ ఈస్ ద రీయూజబుల్ మాడ్యూల్. దాన్ని రిఫర్బిష్ చేస్తారు. నెక్స్ట్ క్రూకి కావాల్సినటువంటి ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ ఇంక్లూడింగ్ సీట్స్ వాళ్ళు మళ్ళీ మార్చుకుని, ఇది ఎలా ఉంటుందంటే మనకి మన ఏదో బస్సులో ఫిక్స్డ్ సీట్ లాగా కాకుండా, కారులో ఫిక్స్డ్ సీట్ లాగా కాకుండా
మనం ఎవరెవరినైతే పైకి పంపాలనుకుంటున్నామో వాళ్ళ ఇండివిజువల్ కాంపిటెన్సీస్ ని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి సీట్స్ డిజైన్ చేస్తారు, సీట్స్ లో కంట్రోల్ ప్యానల్స్ డిజైన్ చేస్తారు, వాళ్ళకి దానికి మీద ట్రైనింగ్ ఇస్తారు. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ మనం ఇంకొకటి చెప్పుకోవాల్సింది, సునీత విలియమ్స్ గారికి, బుచ్ విల్మోర్ కి ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళ డ్రాగన్ లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎలాంటి ట్రైనింగ్ లేదు. కాబట్టి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా, ఆ సిమ్యులేషన్స్ ఇవ్వడానికి కూడా ఈ 9 నెలల్లో కొంత భాగం దానికి స్పెండ్ చేయాల్సి వచ్చింది మనం. రెండవది, వీళ్ళు స్టార్ లైనర్ లో వెళ్ళినప్పుడు వీళ్ళు వాడే స్పేస్ సూట్స్ వేరు, ఆ స్పేస్ సూట్స్ కు తగ్గట్టుగా వీళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. అదే ఈ డ్రాగన్ లో, క్రూ డ్రాగన్ లో స్పేస్ సూట్స్ వేరు, దానికి తగ్గట్టుగా వీళ్ళ బాడీని వీళ్ళు కొంత పైన ట్రైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ జరగడానికి కూడా ఈ 9 నెలలు ఎందుకు పట్టింది, వై నాట్ ఇమీడియట్లీ అనే దాంట్లో ఇలాంటి అంశాలు చాలా ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఆబ్వియస్లీ ఆ టైం తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఎక్స్పోజర్, ఆ ట్రైనింగ్, ఆ సిమ్యులేషన్స్ వీళ్ళిద్దరికి ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ టైం ట్రావెలర్స్ ఇన్ డ్రాగన్ లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. డ్రాగన్ లో వాళ్ళ కోసం సీట్స్ గతంలో తయారు చేయలేదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదు, ఆ సిమ్యులేషన్స్ వీళ్ళకి తెలియదు. వీళ్ళ ట్రైనింగ్ అంతా కూడా బోయింగ్ వాళ్ళ స్టార్ లైనర్ లో ఇచ్చారు రీసెంట్లీ. కాబట్టి అలా చూస్తే మనం ఈ 9 నెలలు కూడా టెక్నాలజికల్లీ అవసరమైంది కాబట్టి వాళ్ళని పెట్టి పెట్టారే కానీ ఇంకొక ఏదో సోషల్ మీడియాలో వచ్చినట్టుగా కాన్స్పిరసీ థియరీస్ ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వాల్యుబుల్, ఎవ్రీ ఆస్ట్రోనాట్ ఈజ్ వాల్యుబుల్. వీళ్ళు చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాల్యుబుల్ రిసోర్సెస్. కాబట్టి ఏ దేశమైనా, ఇంక్లూడింగ్ నాసా, రాస్కాస్మోస్, వీళ్ళందరూ కూడా అట్మోస్ట్ కేర్ తీసుకుని వాళ్ళని సేఫ్ గా 100% సేఫ్టీతో తీసుకురావాలనుకున్నారు, తీసుకొచ్చారు. ఐ థింక్ ఇట్ ఈస్ ద బెస్ట్ న్యూస్ వీ హర్డ్ టుడే. చక్రవర్తి